ప్రియులరా, ఒక ఉన్నతమైన సంగతి రాత్రి మనం నేర్చుకుంటాం. దేవుని ఆదరణ పొందే మార్గము. ప్రియులరా, ఈరోజు మనిషి దేవుని ఆదరణ నాకు కావాలి, దేవుడు నన్ను ఆదరించాలి, దేవుడు నన్ను హక్కున చేర్చుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత నాకు కావాలి, దేవుడి దృష్టిలో నేను పడాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, దేవుడు నన్ను చేస్తున్న కార్యాలు సఫలం చేయాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి అని దేవుణ్ణి నమ్మే ప్రతి వ్యక్తి కూడానండి ఆయన ఆదరణ కోసం తహతహలాడిపోతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి నేను చెప్పే అంశం కనుక మీకు అర్థమైతే మీ ఆత్మీయ జీవితాలు చాలా వెలిగింపబడతాయి. దేవుడు మీకు అర్థమవుతాడు. మరి ముఖ్యంగా మీ పరలోకపు ప్రయాణం సుగమం అవుతుంది. మీ పరలోకపు ప్రయాణానికి అవసరమైన మంచి అంశం, మంచి మాటలు ఈ రాత్రి బైబిల్లో నుండి మీకు వినపడతాయి. నాయన సౌండ్ పాడైపోయింది. క్లారిటీగా ఉందా మీకు? సౌండ్ చూస్తారా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. నన్ను బేస్ తీసేయండి. చివరి వరకు వినపడుతుందండి? చివరి వరకు వినపడుతుందా? చివరికి వినపడుతుందా? చేతులు లేపుతున్నారా? చివరి మైక్ ప్రాబ్లం అయితే ఆ మైక్ ఇచ్చేయండి. ఇది దీని ప్రాబ్లమా? లగట్లేదు వాల్యూమ్. మీకు వినపడుతుందన్నా? రైట్, ఓకే ఓకే ఓకే. ప్రియులరా, దేవుడు మమ్మల్ని ఆదరించాలి, దేవుడు మా కుటుంబానికి తోడుగా ఉండాలి, దేవుడు వ్యక్తిగా నన్ను దీవించాలి, దేవుడు ఆదరణ నాకు కావాలి. చాలామంది ప్రయత్నిస్తున్నారు ఆయా మార్గాలలో. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులంగా మనకు ఒక రాజ్యాంగం తెలీదు, మనం ఏ ఉద్దేశాలతో ఉన్నామో తెలియదు. కానీ దేవుడు ఎలాంటాడంటే హృదయములో తలంపు పుట్టక మునుపే అది. అంటే రేపు నువ్వు గుడికి వెళ్ళి దేవుడిని ఏం అడగాలో ఈరోజు ఆలోచించుకుంటావు కదా. ఎందుకు వస్తున్నావరా గుడికి, రా నీ సంగతి చెప్తాను అంటాడు. అది దేవుడు అంటే. మీకు అర్థం కాడని చెప్పాను. మనం ఏమనుకుంటామంటే నేను రేపు వెళ్ళిపోతున్నాను, ఇంకా దేవుడు మొత్తం మీద నేను మారిపోయాను తండ్రి అని అక్కడ నెమ్మదిగా మోకాళ్ళు వేసేసి ఒక 4 కన్నీటి బొట్లు కార్చానంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఇక ఆదరించేస్తాడని నువ్వు స్కెచ్ చేసావు. నీ స్కెచ్ ఎక్కడేసావు? ఎక్కడేసావు? హృదయంలో వేసావు. నువ్వు అనుకున్నావు ఎవరికి తెలియదని. స్కెచ్ చేసినప్పుడే నాకు తెలిసిరా నీ నాటకాలు. దేవుడు జాగ్రత్త అండి. దేవుడండి రాత్రి మీకు అర్థమవుతాడు. దేవుడు నిజంగానండి ఒరిజినల్గా మనుషులంటే పిచ్చి ప్రేమ అండి. తొలి ప్రసంగాలు విన్నారు కదా, పిచ్చి ప్రేమ దేవుడికి మనుషులంటే. ఆయనకి మరో తలంపు లేదు, మరో ఆలోచన లేదు, మరొక ఉద్దేశం లేదు, మరొక థాట్ లేదండి ఆయనకి. నిరంతరము భూమి మీద ఉన్న పిల్లలు 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 మనుషులంటే దేవుడికి ఇష్టం. అంత ఇష్టపడే దేవుడు మనుషులు అందరినీ ఆదరించడండి. ఆదరించడు. కావలసినవన్నీ ఇచ్చాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. గాలి కావాలా ఇచ్చానురా, నీళ్ళు కావాలా ఇచ్చానురా, నీకు పంచిపోతాలన్నీ సమానంగా పంచిపెట్టానురా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. కానీ బ్రతుకునిచ్చింది నేనని గుర్తించి, తల్లి గర్భంలో ఈ దేహం కట్టింది నేనని గుర్తించి, ఈ అనంత విశ్వాన్ని నేనే కట్టానని గుర్తించి, నా వాక్యం నేను రాయించిన మాటలు బైబిల్ ఏదైతే ఉందో ఆ వాక్యానుసారం నువ్వు బ్రతుకుతాను అంటే నా మనసంతా కంప్లీట్గా నీ వైపు తిప్పుతాను అన్నాడు. పిల్లరా, దేవుడు ఆదరణ నాకు కావాలి అంటే ఏం చేయాలి? రకరకాలుగా ఏమండి,
దేవుణ్ణి నమ్మేవారి సంఖ్య ఎక్కువ, రకరకాల విశ్వాసాలు, రకరకాల మతాలుగా పిలువబడుతున్నది. మతం ఏదైనా, విశ్వాసం ఏదైనా రకరకాలుగా దేవుడి యొక్క ఆదరణ కోసం, ప్రసన్నత కోసం ప్రయత్నాలు మనుషులు చేస్తూ ఉంటారు. మాలలు వేసేవారు కొద్దిమంది, చెప్పులు లేకుండా నడుచుకుని వెళ్ళేవారు కొద్దిమంది, పూలట్టుకు వెళ్ళేవారు కొద్దిమంది, అట్టుపులట్టుకు వెళ్ళేవారు కొద్దిమంది, జుట్టిచ్చేవారు కొద్దిమంది. ఎవరికి? దేవుడికి. మొత్తం మీద ఏదోలాగా దేవుడిని నేనేం చేయాలి? ఇప్పుడు పట్టేయాల, నేను భక్తుడిగా నిరూపించుకోవాలి, దేవుడు నా వైపే ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, నేను చేసే ప్రతిదీ సక్సెస్ అయిపోవాలి, దేవుడు నాకు తోడుగా వచ్చేయాలి. రకరకాలుగా మనిషి ట్రై చేస్తున్నాడండి. ఆ దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను కరుణించాలి, దేవుడు నన్ను ఆదరించాలి. పిల్లరా, దేవుడు నిన్ను ఆదరించాలి అంటే ఒక క్రమం, ఒక పద్ధతి పెట్టాడు బైబిల్లో, ఒక మార్గం చూపించాడు. ఆయన చూపించిన మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే దేవుడి ఆదరణ అనేది నీకు దక్కుతుంది. ముందుగా క్రైస్తవులుగా ఈరోజు చాలామందికి ఏమర్థమైందంటే దేవుడిని నమ్మటం అనేసరికి, ఏమండి ఈ సభలు కొన్ని వేల రూపాయల ఖర్చుతో జరుగుతాయి, కొన్ని వేల రూపాయల ఖర్చు, సహోదరుల కష్టార్జితం. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, క్రైస్తవులకు సత్యవాక్యం చెప్పాలి, సత్యంలో నిలబెట్టాలి. నువ్వు పట్టుకున్న బైబిల్ ఏదైతే ఉందో, నువ్వు నమ్ముతున్న యేసుక్రీస్తుల వారు ఏదైతే ఉన్నారో, నువ్వు నమ్మిన విశ్వాసం ఏదైతే ఉందో, ఆ విశ్వాసంలో నిన్ను మరింత బలపరచాలి, నీ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఇదా సత్యం, ఇలాగా బ్రతకమన్నాడు దేవుడు నన్ను అని ఈ 2 రోజులు నువ్వు సభకు వచ్చావంటే నీకు తెలియని ఎన్నో సంగతులు నేర్పిస్తాడు. అలా నేర్పించడానికి సభలు. ఈరోజు ఈ మాట ముందు మీకు ఎందుకు చెప్పాను అంటే, క్రైస్తవ సభలు అనగానే ముఖ్య ఎజెండా ఏం కనబడుతుందంటే సభల్లో, అది పబ్లిక్ మీటింగ్స్, గాస్పుల్ మీటింగ్స్, సువార్త సభలు కానివ్వండి, చివరికి అది కృతజ్ఞత కూడిక కానివ్వండి, ఇంకా లేదంటే చనిపోయినప్పుడు పెడతారు కదా ఆదరణ కూడిక కానివ్వండి, కూడికి ఏదైనా ఎజెండా ఒకటే. ఏంటి చెప్పండి? ప్రతి క్రైస్తవ మీటింగ్లో ఎజెండా ఏంటి? దేవుడు నిన్ను దీవించునుగాక, ఇది ఒకటే ఉంటుంది. చివరికి చచ్చిపోయిన సభ దగ్గర కూడా ప్రసంగం ఇదే, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవెనల కోసమే రండి, ఆశీర్వాదాల కోసం రండి, డబ్బుల కోసం రండి, ఇల్లుల కోసం రండి, పొలాల కోసం రండి, ఏమండి జబ్బులు తీసుకోవడానికి రండి. పిల్లరా, బైబిల్లో అపోస్తులు సువార్త ప్రకటించారు కదా, వాళ్ళు ప్రకటించిన సువార్త అపోస్తుల కార్యాలుగా గ్రంథస్థం చేయబడింది కదా, అపోస్తుల కార్యాలు. తర్వాత వాళ్ళు కట్టిన సంఘాలకు పత్రికలు రాశారు కదా. ఎక్కడైనా క్రీస్తు దగ్గరికి రండి, శరీర సంబంధమైన ఉపయోగాలు మీకు ఉంటాయి వాళ్ళు ఎక్కడైనా రాశారు అపోస్తులు? ఎక్కడైనా ఏ పత్రికలోనైనా ఉందా? అపోస్తుల కార్యాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా, ఇదిగో మా యేసుప్రభు దగ్గరికి రండి, రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాడు, ధనవంతులను చేస్తాడు అని సువార్త అపోస్తులు ప్రకటించారా? ఎక్కడ ఉండదు. మీరు చూపించండి, ఒక వచనం చూపించండి బైబిల్లో నాకు వాళ్ళ సువార్తల్లో భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రయోజనాలు ప్రవహిస్తాడు అని ప్రకటించిన ప్రకటనలు ఎక్కడ ఉండవు, సువార్త ప్రకటనలు. కానీ ఈరోజు ఏంటో, ఏ సభ పెట్టండి అవే. పిల్లరా, దేవుడు నిన్ను ఆదరించాలి, నీకు దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుడి దగ్గరికి ఆశీర్వాదాల కోసం రావటం కాదు. దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? దేవుణ్ణి ఎందుకు నమ్మాలో తెలుసా? దేవుణ్ణి నమ్మిన నువ్వేం చేయాలో తెలుసా? పిలిపిలికి రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, ప్రతి వచనం నేను 2 సార్లు చెప్తానండి. దయచేసి నూతనంగా వచ్చిన వారు మీ బైబిల్లో అలా ఉంటున్నాయో లేదో మీరు చూసుకోండి, చూసుకున్న తర్వాతే నమ్మండి. లేదంటే మీ ఆత్మలు ప్రమాదంలో పడిపోతాయి. ఏది పడితే అది బోధ కాదు, ఏది పడితే అది సత్యం కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ చెప్పేది ఆ బోధే అనుకుంటే మీ అమాయకత్వం అంటానది నేను. ఎందుకంటే బైబిల్లో సువార్త ఉంటుంది, భిన్నమైన సువార్త ఉంటుంది. బైబిల్లో బోధ ఉంది, అబద్ధపు బోధ ఉంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియకపోతే మీరు ఏదైనా బైబిల్ అనుకుంటారు, ఏదైనా గుడి అనుకుంటారు, ఏదైనా వాక్యం అనుకుంటారు. అంతిమంగా మీ ఆత్మలు ప్రమాదంలో పడతాయి. కనుక నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. బైబిల్లో చూసుకోండి, మీరు అలా ఉంటుందో లేదో చూసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు మీరు విశ్వాసముంచుట మాత్రమే, అంటే మీరు నమ్మితే సరిపోదు, అంతేనా అర్థం?
క్రీస్తునందు మీరు విశ్వాసముంచుట మాత్రమే కాక, ఆయన అనగానే మీరు ఎవరినైతే నమ్మారో యేసుక్రీస్తు ఆ మీ ప్రభువు, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ మాటను పట్టుకుని నేను ఒకటి అడుగుతున్నాను. మీరు యేసుక్రీస్తుల వారిని విశ్వాసం ఉంచితే సరిపోదట, అంతేనా? మళ్ళా చదువుతారా? మీరు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, అంటే చూసారా, విశ్వాసం ఉంచితే సరిపోదు. నేను నమ్మేశానండి, బాప్తిసం తీసుకుంటున్నానండి, ఆదివారం గుడికి వెళ్ళి వస్తానండి, సరిపోదట. అది మాత్రమే కాక అన్నాడు, చూసారా? అది మాత్రమే కాక, విశ్వాసముంచుట మాత్రమే కాక, ఆయన పక్షముగా నువ్వు ఎవరినైతే నమ్మావో, నీ కోసం ఎవరైతే ప్రాణాలు పెట్టాడో, నీ కోసం ఎవరైతే రక్తం కార్చారో, నీ కోసం ఎవరైతే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారో, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఈ వచనాన్ని బట్టి నేను అడుగుతున్నాను, విశ్వాసముంచిన విశ్వాసులకు శ్రమలా సుఖాలా? ఏమండి ఇప్పుడు మాట్లాడండి ఎవరో ఒకరు సభలో. మీ వాయిస్ వినాలని ఉంది నాకు ఒకసారి. అబ్బా, మనస్తృప్తిగా ఉంటుంది, మచ్చ మీద ఒకరితోనైనా అనిపించామని. అంతే కదండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పక్షముగా శ్రమలు అనుగ్రహించబడ్డాయంటే మీరు ఏం బోధింటున్నారు ప్రభు పక్షాన? శ్రమలలో ఉన్నావా, ఇదే నీకు చివరి దినం అంటున్నాడు. నిజమే, చివరి దినమే. కష్టాలలో ఉన్నావా, ఇదే నీకు చివరి దినం, రా ప్రభు దగ్గరికి, నీ శ్రమలు సమాప్తం అంటున్నాడు. వాక్యం ఏమంటుంది? వస్తే శ్రమలు స్టార్ట్ అంటుంది. చూసారా కాంట్రడిక్షన్స్, వివాదాలు, వివాదాస్పదమైన బోధలు, బైబిల్కు భిన్నం. పిల్లరా, ఇక్కడ ఈ మాట వింటున్నప్పుడు నూతనంగా వచ్చిన వారికి ఒక డౌట్ రావచ్చు, అదేంటండి దేవుడి దగ్గరికి వస్తే శ్రమలు ఏంటండి? దేవుడని ఆయన ఆదరించాలి కదా, దేవుడని ఆయన సంతోషంగా చూసుకోవాలి కదా, దేవుడని ఆయన గొప్పగా మమ్మల్ని కాపాడుకోవాలి కదా, ఆయనే శ్రమలు పెట్టడం ఏంటి? ఆయన దగ్గరకు వస్తే శ్రమలు అంటే ఏంటండి? ఏమండి ఏమైనా కానండి ఆ సుందర గారి బోధ బాగోదండి, ఇదో పేరు మళ్ళీ మాకు. ఎవరు బోధట? ఏమండి ఇప్పుడు నేను చూపించిన వచనం సుందరరావు గారు రాశారా? నేను అడుగుతున్నాను సభాముఖంగా. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం పిడి సుందరరావు గారు రాశారా? ఎవరు రాశారు? ఎవరు రాశారండి? అది పౌలు గారి బోధ. ఇప్పుడు సుందరరావు గారి బోధ అనకూడదు, పౌలు గారు బోధ అనాలి. పౌలు గారు బోధ అన్నాం అనుకోండి, బైబిల్ బోధ అని ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవటం ఇష్టం లేక మాకు ఒక ముద్ర వేశారు. ఇది ఎవరు బోధ? ఇదేంటండి ఇది? సుందరరావు గారు ఏమన్నా కొత్త బైబిల్ రాసి మీ చేతిలో పెట్టారా? నా బైబిల్ చదవండి అన్నాడా? అర్థం చేసుకోలేకపోయారేటి లేఖనాలని, అర్థం చేసుకోలేకపోయారేటి సత్యాన్ని, సత్యం పైన వితండవాదం చేస్తున్నారేంటి, సత్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారేంటి, సత్యవాక్యం అంటే తట్టుకోలేకపోతున్నారేంటి, తప్పు చేస్తున్నారు. నేను మంచి వివరణ ఇస్తాను. నేను ఏదో ఏమంటే అక్కడ శ్రమ పడమన్నాడు, మీ శ్రమలే నమ్ముకొని పోండి అని నేను చెప్తాను. నేను కూర్చోబెడతాను, అక్కడ కూర్చోబెట్టేస్తాను. అందులో క్రైస్తవుడికి క్రీస్తును విశ్వసించిన తర్వాత శ్రమలు తటస్థిస్తాయి, అవి నీ ప్రభు పక్షాన నీకు అనుగ్రహించబడ్డాయి. నువ్వు దాన్ని ఒప్పుకోవలసిందే, నువ్వు దాన్ని భరించవలసిందే, నువ్వు దాన్ని తీసుకోవాల్సిందే. ఎందుకండి నాకు శ్రమలు అంటే? ఏమంటే దేవుడికి ఒక పేరుంది. అన్నయ్య ప్రసంగంలో చెప్పారు, దేవుడు అనగానే ప్రేమమయుడు, ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి అయిన దేవుడు కష్టాలు పోలేందుకు చేస్తాడు, శ్రమలు పోలేందుకు చేస్తాడు? దేవుడు పని చేయమని మాత్రం చెప్పాడు. ఆయన పక్షాన మనకేమిచ్చాడు భూమి మీద? పని. దేవుని పని చెయ్యండి, నా పని చెయ్యండి అన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను ఒక తండ్రిని ఉన్నాను అని, ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు అని, ఆ తండ్రి ఇంత పెద్ద విశ్వాన్ని కట్టాడు అని, ఆ తండ్రి పరిశుద్ధుడు అని, ఆ పరిశుద్ధుడైన తండ్రి దగ్గరికి చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాలి అంటే భూమి మీద అప్పటికే నువ్వు చేసిన పాపాలు యేసుక్రీస్తుల వారి రక్తంలో కడుక్కొని
నీ పాపాలు కడుక్కుంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం వస్తావు. చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మను రక్షించుకుంటావు. ఇది సువార్త. ఇది సర్వలోకానికి చెప్పమన్నాడు. ఈ పని మాత్రం మనకు అప్పగించాడండి దేవుడు. బాగా వినాలి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు పెడుతున్నాడని కాదు. అక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఏం చేయడు, హృదయపూర్వకంగా ఆయన ఎవరిని ఏం చేయడట, శోధించడు, శ్రమ పెట్టడు, బాధ పెట్టడు. మరి ఇంతకీ శ్రమలు ఎందుకు వస్తున్నాయి క్రైస్తవుడికి? అందరికీ వస్తాయి అంటే అందరికీ రావండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎవరికి వస్తాయి శ్రమలు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అండి, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ పత్రిక అండి. ఎవరికి వస్తాయి శ్రమలు? క్రీస్తు యేసునందు సద్భక్తి అన్నాడు చూసారా? ఇది పట్టుకోవాలా. భక్తి, సద్భక్తి. నీదే భక్తి? నీదే భక్తి? అంతకే నీది సద్భక్తి అనుకో. అంటే సద్భక్తి అనగానే కలిపి రాసేసారండి ఆ పదాన్ని. తెలుగు మాస్టర్లు కానీ తెలుగు స్టూడెంట్లు ఉంటే కానీ దాన్ని విడగొట్టాలా. సద్భక్తి, మీరేదో కార్యాలు ఉంటాయి కదా, సందులు సమావేశాలు వేసి దాన్ని విడగొట్టండి. సత్యము, భక్తి, సద్భక్తి, అంతేనా? అంటే సత్యం అనగా ఏంటి చెప్పండి? వాక్యం. నీ భక్తి వాక్యానుసారమైన భక్తి అనుకో. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు చెప్పిన సత్యం వాక్య సంబంధమైన భక్తి అయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏమొస్తాయి అంటే, ఇప్పుడు ఎవరికి వస్తాయి శ్రమలు, ఎవరికి వస్తాయి హింసలు? అందరికీనా, కొందరికా? భక్తులందరికీ రావు. భక్తులలో సద్భక్తులు వేరు. మళ్ళీ ఏమండి, భక్తుల్లో రకాలు ఉంటారా? ఉంటారండి. మీకు అర్థం కాడని చెప్తాను. మనకి ప్రతి క్రిస్మస్కి చర్చి ముందు టెంట్లు వేస్తారు. ఎందుకో చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. జనవరి 1వ తారీఖుని ఏమండి, తర్వాత జనవరి 1కి, డిసెంబర్ 25కి, తర్వాత ఈస్టర్కి, ఆ తర్వాత ఇంకో పండుగ ఏదో వస్తుంది, గుడ్ ఫ్రైడేకి. ప్రతి చర్చి ముందు టెంటే. ఎందుకు? ఆ రోజు భక్తులు ఎక్కువ వచ్చేసారు, చర్చి సరిపోవట్లేదు. నేను మాట్లాడుతున్నాను, పండగ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం ఏరీ భక్తులు ఆదివారం ఆరాధనలో ఉండరు. అంటే ఈ ఉత్తుత్తి భక్తులు అనమాట. ఈ సంవత్సరానికి ఒకసారి మొలిచే భక్తి అది. వీళ్ళకెందుకు వస్తాయి శ్రమలు? వీళ్ళకెందుకు వస్తాయి కష్టాలు? ఆడు తెల్లారు లేస్తే లోకంలో పడి తిరుగుతూ ఉంటాడు. ఉద్యోగం అని, సంపాదన అని, వ్యాపారం అని, సుఖాలని. తన కోసం తాను బ్రతుకుతున్న వాడికి ఏం వస్తాయి శ్రమలు? రావు. ఒకవేళ శ్రమలు వచ్చిన వాడికి శ్రమలు ఏంటంటే, కాళ్ళు లాగుతుంది, ఎవడు గట్టిగా పనికి వెళ్ళిపోతే నడుము లాగుతుంది. ఇయే శ్రమలు. మళ్ళీ వీటి కోసం మళ్ళీ ప్రార్థన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తునందు సద్భక్తి వాక్యంలో నాకు దేవుడు ఏం చెప్పాడో నేను అది చేస్తాను అన్నవాడికి ఏమొస్తాయట? హింసలు వచ్చేస్తాయట. శ్రమలు కాదట, హింసలట. ఇంతకీ ఈ శ్రమలు, హింసలు మనల్ని పెడుతున్నది దేవుడా? దేవుడా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఏమండి 3వ వచనం అండి, 3వ వచనం చదువుదామా? 3. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఎవరైనా, ఎవరు అయ్యగారు? ఒక అయ్యగారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎవరైనా ఆ శోధకుడు. ఎవరా శోధకుడు? అపవాది. జాగ్రత్తగా వినాలి. ఈ అపవాదికి యేసుక్రీస్తుల వారు పెట్టిన మరో పేరు శోధకుడు. అంటే ఏం చేస్తాడు? శోధిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. బాగా వినాలి. అపవాది శోధిస్తాడు, అపవాది బాధలు పెడతాడు, అపవాది కష్టాల పాలు చేస్తాడు, అపవాది హింసల పాలు చేస్తాడు. ఇంతకీ అపవాది ఎవరిని పట్టుకుంటాడు? డిసెంబర్ 25కి టెంట్లో కూర్చొని వెళ్ళిపోయిన ఆయన అసలు ఆయన ఆల్రెడీ వాడి బ్యాచే. పట్టుకునేది ఎవరినో తెలుసా?
భూమి మీద చాలా మంది ఉన్నారు ఆ రోజు యోబు గారి తరంలో. ఎవరిని కోరుతున్నాడు? ఎందుకు యోబుని కోరుతున్నాడు నాకు చెప్పాలా? మిగతా వాళ్ళందరూ నా బ్యాచే, ఆయన ఒక్కడు మాత్రం నా టీంలోకి రావట్లేదు. ఎవరు? యోబు. ఒక్కసారి అప్పగిస్తావా లేదా అంటే ఎవరిని కోరుతుంది అపవాది కూడా? ఎవరిని కోరుతుంది చెప్పాలి? క్రీస్తునందు సద్భక్తి. ఇదిగో దేవుడు ఇలా చెప్పాడండి, నేను అలాగ ఉంటానండి. ఆదివారం గుడికి వెళ్ళమన్నాడండి, వెళ్ళిపోతానండి. ప్రతిరోజు బైబిల్ చదవమన్నాడండి, చదివేస్తానండి. సువార్తకి వెళ్ళమన్నాడండి, సువార్తకి వెళ్ళిపోతానండి అంటున్నావు అనుకోండి, అప్పుడు వాడి కడుపు మండిపోద్ది. ఎవరికి? ఏట్రై మధ్యకాలంలో భక్తి పెరిగిపోతుంది నీకు, నేను ఉన్నానని మర్చిపోయావా? నా పేరేంటి? శోధకుడు. నిన్నేం చేస్తాను? శోధిస్తాను. బాగా వినాలి. మీరు అపోస్తుల కార్యాలు చదువుతున్నా, లేదంటే యేసుక్రీస్తుల వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువుతున్నా, పాపం అపోస్తుల గురించి కూడా అప్లికేషన్ వేసింది దేవుడి దగ్గర. ఆ విషయం యేసుక్రీస్తుల వారికి తెలిసి అపోస్తులతో చెప్పాడు ఈ మాట. ఏమని? అపవాది మిమ్మల్ని గోధుమల వల్లే చల్లించుటకు కోరుకుంది. ఎవరిని కోరుకుంటుందట? అపోస్తులను కోరుకుంటుందట. ఏ అపోస్తులనే ఎందుకు కోరుకుంటుంది? గోధుమలు జల్లించినట్టు జల్లింతదట. జల్లిళ్ళు వేసి ఎవడు ఆడపిల్లలు గోధుమలు అలాగే జల్లించినప్పుడు ఎలాగుంటుంది? ఆ లోపల ఉన్న గోధుమలకి ఎలాగుంటుంది? అడిదరగా ఇడిదరగా అది గుద్దుకోను ఇది గుద్దుకోను అంటే మీ జీవితాలను అది ఏం చేయబోతుంది? ఇప్పుడు జల్లించేయబోతుంది, శ్రమలు పాలు చేయబోతుంది అన్నాడు. అంటే మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు దేవుడి వాక్యానుసారం నువ్వు బ్రతకాలి. విశ్వాసం ఉంచటమే మాత్రమే కాదు, ఆయన పక్షాన నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే సువార్త పని చేస్తానంటావో, నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూ, నేను దేవుడి కోసం కూడా బ్రతకాలి, దేవుడు సువార్త కార్యక్రమాలు పెడతాను, ఇలాంటి సభలు పెడతాను, సువార్తకు వెళతాను, దేవుడి గురించి ఎవరికైనా చెబుతాను అని నీ భక్తి జీవితాన్ని వాక్యానుసారం నువ్వు కట్టుకుంటున్నప్పుడు, శోధకుడు నేనేం చేస్తాడు? శోధిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు మనకి ఎవరి వలన వస్తున్నాయి? శోధకుడు, అపవాది వలన. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనల్ని పని చేయమని చెప్పింది ఎవరు? దేవుడు. పని చేస్తుంటే మనల్ని శోధించేది ఎవరు? అపవాది. ఇప్పుడు దేవుడు సైలెంట్గా ఊరుకుంటాడా? మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? పనికి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు. పనికి వెళ్తుంటే శోధిస్తున్నది ఎవరు? అపవాది. ఇప్పుడు దేవుడు సైలెంట్గా ఉంటాడా? ఉంటాడా? అస్సలు ఉండడు. దేవుడు మనసేంటో చెప్పనా? నిజంగా ఈ రాత్రి ఈ ప్రసంగంలో నుండి ఆ ఒక్క రెఫరెన్స్ చాలండి మీకు. దేవుడు మనసేంటో తెలుసండి, ఎంత సెన్సిటివో తెలుసండి, ఎంత సున్నితమైన మనసో తెలుసండి. దేవుడిది ఎంత సున్నితమో తెలుసా? యెషయా గ్రంథం మీరు తీయండి, 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం, క్షమించండి 8వ వచనం అండి. 8 అండి. యెషయా గ్రంథం బాగా రాసుకోండి. ఇదే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. వారు నా జనులనియు, నా జనులు, ఇదిగో నా పిల్లలు వాళ్ళు, దేవుడు అంటున్నాడు, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. అబ్బా, నా పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటున్నాడు? అబద్ధాలు రావయ్యా వాళ్ళకి. నా పిల్లలయ్యా వాళ్ళు, పరిశుద్ధులయ్యా, నా దగ్గరకు వచ్చిన తర్వాత పాత జీవితాన్ని వదిలేశారయ్యా. ప్రభు ప్రభు నా తండ్రి నా దేవుడు అనుకుంటూ బ్రతుకుతున్నారు. నా పిల్లలు వాళ్ళు, వాళ్ళకి అబద్ధాలు రావు, అబద్ధాలు ఆడలేరు, వాళ్ళు పరిశుద్ధులైపోయారు నా పిల్లలు అని అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి. ఎవరికి రక్షకుడు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి రక్షకుడుగా మారుతాడు? నువ్వు అబద్ధాలు ఆడవా? ఎప్పుడు ఆడవు అబద్ధాలు? మోసాలు చేయవా? ఎప్పుడు చేయవు మోసాలు? ఎప్పుడు చేయు దొంగతనం? ఎప్పుడు చేయు వ్యభిచారం? ఎప్పుడు చూడవు ఈ పాపపు లోకాన్ని, పాపపు కార్యక్రమాలు చూడటం నువ్వు ఎప్పుడు మానేస్తావు అంటే, నా తండ్రి ఉన్నాడు అన్న వాక్యపు భయం నీలో ఉంటే, వాక్యానుసారంగా నేను జీవించాలండి, ఈ తప్పుడు మాటలండి, తప్పుడు ఆలోచనలండి, తప్పుడు పనులండి అని ఎప్పుడైతే నువ్వు వాక్యానికి భయపడి దేవుడు కుమారుడుగా, దేవుని కుమార్తెగా మారిపోతావో, అప్పుడు దేవుడు నీకు ఎలా మారిపోతాడట? రక్షకుడు. నా కొడుకుగా జీవిస్తున్నప్పుడు, నా కుమార్తెగా నువ్వు జీవిస్తున్నప్పుడు, లోకంలో నీకు ఏ కష్టాలు వచ్చినా నేను నీ వెనకాల రక్షకుడిగా ఉంటాను. దేవుడు ఆదరణ నీకు దక్కాలా?
నువ్వు వాక్యానుసారమైన జీవితంలోకి రావాలి. దేవుడు కొరకు పనిచేసే జీవితంలోకి రావాలి. విశ్వాసం ఉంచేసానంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నానండి అని అనుకో. తీసుకుని ఏం చేసావు? ఆయనకి నీ కోసం చాలా చేశాడు దేవుడు, నీ కుటుంబానికి చాలా చేశాడు. నువ్వేం చేసావు దేవుడికి? ఎప్పుడైనా ఆయన గురించి చెప్పవా? ఎప్పుడైనా ఆయన గురించి చక్కగా నీ గ్రామంలో కానీ, నీ గృహంలో కానీ, నీ బంధువులకు కానీ ఎప్పుడైనా ఆయన గురించిన ఇలాంటి మంచి మంచి మాటలు ఆయనకి వాళ్ళకి వినిపించావా? దేవుడు గొప్పతనం వినిపించావా? దేవుడు ప్రేమ వినిపించావా? నువ్వు దేవుడు ఎంత మంచోడు చెప్తానన్నాను కదా. ఇదిగో నా పిల్లలు వాళ్ళు అబద్ధములాడనేరని పిల్లలు వాళ్ళు అనుకొని ఆయన వారికి రక్షకుడు అయిపోయాడట. తర్వాత మాట చూడండి, వారి యావత్ బాధలలో, ఇది అండర్లైన్ చేసుకోండి, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఎవరికి బాధ అంటే నువ్వు బాధపడితే ఎవరికి బాధట? బాబ్బా ఏమి తండ్రి అండి, బాధపడితే చూడలేడా? చూడలేడు. మనకొచ్చే యావత్ బాధలలో ఆయన బాధపడిపోతున్నాడట. బాధండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి నువ్వు బాధపడితే బాధండి. నీ రాక కోసం జగత్తుకు ముందు నుంచి ఎదురు చూసిన తండ్రి, నువ్వు ముచ్చటగా ఆయన కళ్ళ ముందు భూమి మీద ఉండేది 60-70 ఏళ్ళ ఈ జీవితంలో నువ్వు బాధలు పడిపోతుంటే, నువ్వు కన్నీరు మున్నరైపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాడా? జాగ్రత్తగా వినాలి. ఇంతకాలం మీరు పని చేయండి, శ్రమలు వస్తాయి, ఇవేమన్నారు మీరు? జాగ్రత్తగా వినాలి. శ్రమ పడుతుంటే, పని చేస్తున్నప్పుడు శ్రమ వచ్చేది శోధకుడు వలనైతే, శోధకుడు నిన్ను శ్రమ పెడుతుంటే, శోధకుడు నిన్ను బాధ పెడుతుంటే, నువ్వు పడుతున్న ప్రతి బాధలో ఆయన ఏం చేస్తున్నాడట? బాబ్బా దేవుడు బాధపడిపోతున్నాడట. నా కొడుక్కి పని చేయమని చెప్పాను, నా కొడుక్కి సువార్త అప్పగించాను, నా కొడుక్కి సంఘాన్ని అప్పగించాను, నా కొడుక్కి పని అప్పగించాను, నా కొడుకు నా పని భారం వేసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడు నా కొడుకును బాధ పెడుతున్నాడు ఈ అపవాదిగాడు అని తండ్రి అయిన దేవుడు నువ్వు పడుతున్న బాధను బట్టి, నువ్వు పడే ప్రతి బాధలో కూడా ఆయన ఏం చేస్తున్నాడట? ఆ పదం చూసారంటే నన్ను ఆశ్చర్యపరిచిందండి. ఏంట పదం? వారి యావత్ బాధలలో అన్నాడు. చూసారా? అంటే మనకు వచ్చే చిన్న బాధ అయినా సరే, నువ్వు ఆయన నిమిత్తం చిన్న కష్టం పడుతున్నా, చిన్న శ్రమ అనుభవిస్తున్నా, చిన్నగా ఆయన కోసం, ఆయన పని కోసం నువ్వు కృంగిపోతున్నా, నీ మనసు బాధల్లో ఉన్నా, నీ కుటుంబం బాధలో ఉన్నా, నీ శరీరం బాధల్లో ఉన్నా, ఆయన నిమిత్తం నువ్వు చిన్న బాధ అనుభవించిన నీ కోసం ఆయన ఏం చేస్తాడట? బాబ్బా అంటే ఈ మాట ప్రకారం దేవుడి ఆదరణ ఎవరికి దక్కుతుందో నాకు చెప్పాలి. బాగా ఆలోచించండి మీరు, ఇది మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు చక్కగా ప్రతిరోజు లేస్తున్నారు, ఆడుకుంటున్నారు, ఏమైనా భోజనం పెడుతుంది, స్కూలు పంపిస్తుంది, వస్తున్నారు, చక్కగా సకల మర్యాదలు వాళ్ళకి చేసి పెడుతుంది తల్లి బిడ్డలుగా. ఏమన్నా అందులో ఒకడికి జ్వరం వచ్చింది, మంచం మీద పడిపోయాడు. ఒకడేమో చక్కగా ఆడుకుంటున్నాడు. బాగా వినండి, వీడు మంచం మీద పడిపోయాడు, తినటం లేదు, త్రాగటం లేదు, జ్వరం అని మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒకడేమో హాయిగా ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. వీళ్ళిద్దరిలో తల్లి మనసు ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో నాకు చెప్పాలా? తల్లులను అడుగుతున్నాను, ఆడి మీదకి ఎందుకు వెళ్తుంది? అర్థమవుతుంది ఇప్పుడు మీకు. దేవుడు ఈ ఆడుకుంటున్న వాడు సడన్గా లోపలికి వచ్చి మమ్మే అన్నం పెట్టాలంటే పోరా అవతలకి, అన్నయ్య గుంట్లో పోలేదు, అరవకి ఎక్కడ కేకలేకు అంటది. ఆడి దగ్గరే కూర్చుంటుంది, వాడికి తడిపట్టెడతా ఉంటుంది, ఎలాగొంది బాబు అని అలా ముట్టుకుంటా ఉంటుంది, వాడిని లెగదీసి ఆడికి నోట్లో ముద్దలు పెడతా ఉంటుంది. ఈ ఆడుకునోడు వస్తే చిరాకు పడిపోయి కసిరేసి అక్కడ ఉంది, అన్నం పెట్టుకుని పో, బయటికి పో, ఆడుకో. ఎవరి మీద ఎక్కువ మనసు చూపిస్తుంది, ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, ఎవరిని హత్తుకుంటుంది తల్లి నాకు చెప్పాలి. ఈ అనారోగ్యం వచ్చి మంచాన పడిపోయిన బిడ్డ మీద తల్లి విపరీతమైన ప్రేమ చూపిస్తుందండి. వాడు ఆ మంచంలో నుంచి లెగిసి మళ్ళా స్నానం చేసి బట్టలు వేసుకుని బయట ఆడుకునేంత వరకు విడిచిపెడుతుందా? వాడిని ఎలాగైనా మంచం మించి లేపాలి, వాడిని ఎలాగైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎలాగైనా మందులు వేయించాలి, ఏదో జావైనా తాగించాలి. ఆడికి కొంచెం ఏమంటే ఎనర్జీ రావాలి, శక్తి రావాలి, అలా కూర్చోవాలి, మళ్ళీ అమ్మ అని నన్ను మాట్లాడాలి, మంచి మించి దిగాలి, తిరగాలి, ఆడుకోవాలి. అప్పుడు వరకండి అసలు మనసులో ఉండదండి. నాకు అలాగే ఉండి, నేను తండ్రినే కదా. ఏమంటే నిజంగా దేవుడు అర్థం అవ్వాలంటే భూమి మీద మనుషులకి పెళ్ళి అవ్వాలండి. జాన్సన్ అని చెప్పాడు నాకు ఇది.
నాకు పిల్లోడి పుట్టాడు అన్నయ్య అని ఫోన్ చేస్తే, ఇప్పుడు నీకు దేవుడు బాగా అర్థమవుతాడు బాబు అన్నాడు. అంటే ఈడు పోట్లు పొడుస్తూ ఉంటే నువ్వు దేవుడికి ఎన్ని పోట్లు పొడిచావో అర్థమవుతూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు నేను చెప్పి ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఈ పెళ్ళికాని పిల్లలు ఉంటారు, ఏమన్నా అసలు పిల్లలా అండి అనుకుంటాడు వెనకాల ఉండి. నేను చెప్పేది కరెక్ట్గా తల్లికి తండ్రి గుండెలో కూర్చుంటుంది. అవునండి, మా వాడు మంచం మీద పడిపోతే నా మనసులాగా. మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నేను చెప్తున్నప్పుడు మీ పిల్లలు మంచం మీద ఉంటే మీకు ఎలాగుంటుందండి మనసు? అసలు నిజంగానే నేను చెప్తున్నాను కదండి, మా పిల్లలకంటే ఏ చిన్న జరిగిన ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాను నేను, అది చిన్నదైనా సరే. ఆడు కాలు నొప్పన్నా తట్టుకోలేను, పిల్లలు ఏడ్చినా తట్టుకోలేను. పిల్లలంటే అందరికీ ప్రేమ కదండి. మన పిల్లల మీద మనకే ఇంత ప్రేమ ఉంటే ఏమంటే మనం ఎక్కువగా ప్రేమించగలమా? ఆయన ఎక్కువగా ప్రేమించగలడా? ఆయన మన ప్రేమ కంటే 100,000 రెట్ల ప్రేమ అయింది. అంత ప్రేమమయుడు భూమి మీద ఉన్న మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తాడండి. అదిగా మాట అంటున్నాడు, మీరు భూమి మీద పడే యావత్ బాధలలో ఆయన ఏం నొందుతాడట? బాధ నొందుతాడు. ఇప్పుడు బాధ నొంది ఏం చేస్తాడు చెప్తాను. ఇప్పుడు అలాగ తండ్రి నువ్వు వెళ్ళమన్నావని సువార్తలోకి వెళ్ళాను, ఇదిగో ఈ అపవాదకుడు నన్ను పలానా ప్రాబ్లంలో ఇరికించేశాడు. ఈరోజు తెలుసు కదండి సత్యానికి, క్రైస్తవ్యానికి ఎన్ని ఇబ్బందులో మీకు తెలియదు కాదు. సువార్త ప్రకటించుకుని ఆ కరపత్రాలు పట్టుకుని వెళ్తుంటే లాగేస్తున్నారు, చింపేస్తున్నారు, కొడుతున్నారు, పేడ నీళ్ళు చల్లుతున్నారు. ఒకడైతే బైబిల్ అన్ని లాగేసి కాల్చేస్తున్నాడు. ఇవన్నీ వికృత చేష్టలు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి. ఇష్టం ఉన్నవాడు నమ్ముతాడు, ఇష్టం లేనివాడు వదిలేస్తాడు. బలవంతంగా వచ్చి బాప్తిసం తీసుకుంటావా లేదా నేను లాక్కోతున్నారేంటి? క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకో బాబు అని చెప్తున్నారు. మంచి ఎక్కడున్నా చెబుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. నీకు ఇష్టం లేదా వదిలే బాబు, నాకు వదిలే అని వదిలే. నేనేమి బలవంతం చేయటం లేదు కదా. లాగటం, కొట్టటం, తిట్టటం అమానుషమైన క్రూర మృగాలుగా తయారయ్యారు. ఒకప్పుడు ఎక్కడో చూసేవాళ్ళం, ఉత్తర భారతదేశంలో చూసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ నెమ్మదిగా మన సౌత్లో కూడా తెచ్చారు. ఇవన్నీ ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, ఎవరు గ్రంథంలో ఉన్న మంచి వాళ్ళు చెప్పుకోండి. ఎవరి దాంట్లో మంచి ఉంటే ప్రజలు తీర్మానం చేసుకుంటారు, ఎందులో ఉండాలో అందులోకి వెళతారు. మీకు ఏంటి ఆ బాధ? ఏంటి మీకు? కొడుతున్నారు, తిడుతున్నారు. మీకు తెలియదు కదా, మన హైదరాబాద్లోనే స్వామి అని పాస్టర్ గారు అండి, పిఎస్ స్వామి గారు, ట్యాంక్ బండ మీద అక్కడ చాలా మంది వాకింగ్కి వస్తారండి మార్నింగ్. ఒక చోట నుంచుని కొత్త నిబంధన బైబిల్ పంచుతున్నాడండి. కొట్టి కోమాలోకి వృద్ధుడండి పాపం, ముసలాయన, పెద్ద ఆయన, వయసుకు గౌరవం లేదు. అతనికి ఒక కుటుంబం ఉంటుందన్న ఆలోచన లేదు, జాలి దయ. కొడితే ఇతను ఏమన్నా మూలన పడిపోతే కుటుంబం ఏమన్నా నాశనం అయిపోద్దామని కనీస మనసులో జాలి ఏమి లేవు. మనుషులండి మతం మూర్ఖుడిగా తయారు చేస్తుంది. క్రైస్తవ్యం మతం కాదు, అందుకే మనం మనుషులను ప్రేమిస్తాం. వాళ్ళు మతంలో ఉన్నారు కనుక దాడులు చేస్తున్నారు. ఇలాగా క్రైస్తవ్యానికి ఈనాడు జరుగుతున్నది కాదు, తొలి శతాబ్దం నుంచి ఇది జరుగుతున్నది. క్రైస్తవ్యానికి కొత్త ఏమి కాదు. ఇది ఎదుర్కోవటం, నిలబడటం, ధీటుగా దేవుణ్ణి ప్రకటించటం, అవసరమైతే ప్రాణాలు పెట్టడం క్రైస్తవుడికి వెన్నతో పెట్టిన విద్య. అది బైబిల్ నేర్పించింది మనకి. నువ్వు చంపగరా, అవసరమైతే సహోదరుడి కోసం చచ్చిపో. మమ్మల్ని ఇంకేం చేస్తారు మీరు? ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధమండి. ఏం చేసేది మీరు? ఇంకేం చేస్తారు? మీరు మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టండి అని మా కోసం ప్రాణం పెట్టిన మా ప్రభువు మాకు నేర్పిస్తే మీరు చేసేది ఏముందిగా? ప్రాణాలకి తెగించినోడిని. కనుక ఇలాంటి శ్రమలు మనకు వస్తున్నప్పుడు దేవుడు ఎంత ప్రేమ మన మీద చూపిస్తాడో అంటే, నువ్వు సువార్తకు వస్తే, నువ్వు దేవుడి నామాన్ని ప్రకటిస్తుంటే, దేవుడి కొరకు వీరోచితంగా భూమి మీద నేను నిలబడతానండి, ఏదో నమ్మిన అలాగా మూఢనమ్మకాలలో లేదంటే ఆ మూఢభక్తిలో ఉండిపోకుండా సద్భక్తి, క్రీస్తు చెప్పినట్టుగా సువార్త ప్రకటించే స్థితికి నేను వచ్చేస్తాను, ఆ భక్తికి నేను వచ్చేస్తాను అంటే, నీకు వచ్చే ప్రతి శ్రమలోనూ కూడా ఆయన నిన్ను ఆదరిస్తాను అన్నాడు. ఎలాగ ఆదరిస్తాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా తీసుకోండి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. దేవుడు అంటున్నాడు, ఆ రోజు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరి ఏదియో మీకు సంభవింపలేదు. మొత్తం మీద ప్రభువును నమ్మిన వాళ్ళకి ఏమొస్తాయి? ఇప్పుడు శోధనలు వస్తాయి. సామాన్యంగా అందరికీ వస్తున్నాయి. అదే నేను ఇందాక నుంచి చెప్తున్నది, మాకేం కొత్త కదా అంటున్నది ఇదే. తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యాన్ని ఏం చేశారు? అపోస్తులు ఏం చేశారు? ప్రవక్తలను ఏం చేశారు? సంఘాన్ని ఏం చేశారు? మనకి జరగచ్చు. ఇది దీని గురించి మనం ఎలా తీసుకోవాలంటే చాలా క్యాజువల్గా 13 వచ్చిన చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మతగిన వాడు. వెంటనే ఈ పదం ఎందుకు వేస్తున్నాడు అక్కడ? సాధారణంగా మనుషులకు కలిగే శోధనే మీకు కలుగుతుందని చెప్పి వెంటనే ఏమంటున్నాడు? దేవుడు నమ్మదగిన వాడు. అంటే అర్థం ఏంటి? ఆ శోధనలలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అది అక్కడ అర్థం. దేవుడు నమ్మదగిన వాడు. శోధన వస్తుందా, కష్టం వస్తుందా, నీ ఇంట్లో వాళ్ళు నీకు వ్యతిరేకులుగా మారుతున్నారా, నీ బంధువులు నీకు వ్యతిరేకులుగా మారుతున్నారా, సువార్త చేస్తుంటే గ్రామంలో ఉన్న వాళ్ళు హింసిస్తున్నారా, తిడుతున్నారా, కొడుతున్నారా, ఏమండి బాధలు పెడుతున్నారా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారా, చర్చిలు కూలగొడుతున్నారా, నీ ఆస్తి నష్టం చేస్తున్నారా. ఏమండి సువార్తకి వెళ్తుంటేనండి నా కారు అండి ఇప్పటికి 2 సార్లు డ్యామేజ్ చేశారండి. లైట్లు పగల కొడతాడు ఒకడు, ఫ్రంట్ అద్దం పగల కొట్టేసాడు ఒకడు. ఇగో సేవకులు ఆయన చూడండి, ఆయన కారు పగల కొట్టేశారట. చెయ్యండి. మీరు ఎంతగా మమ్మల్ని ధ్వంసం చేస్తే దేవుడు అంతగా మమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మీరు చేయటమే మాకు కావాలి. ఓపెన్ ఆఫర్ ఇస్తానని చూడండి. ఇది ఓపెన్ ఆఫర్ అంటారు దీన్ని. మీరు చెయ్యండి రా బాబు, ఇంకా చెయ్యండి. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరేమవుతారు? ధన్యులు అవుతారు. నేను రివర్స్లో చెప్పనది. అంటే ఇప్పుడు మనం ధన్యులు అవ్వాలంటే ఆ పలికేవాడు ఉండాలా. ఆ లేడనుకోండి మనకేం రాదు. అది అంటే ఇప్పుడు కొట్టేవాడు ఉండాలి, తిట్టేవాడు ఉండాలి. మనం కొట్టించుకుంటుంటే తిట్టించుకుంటుంటే నా కొడుకును కొడతావరా అని పలుకొరకాలి. అక్కడి నుంచి నా కొడుకుని ఎంత కొట్టారు అని ఇలాగొచ్చి ఆ రాత్రిపూట ఆయన మమ్మల్ని కౌగిలించుకోవాలి. ఎవరు? ఇదంతా మనకి జరగాలి అంటే ఇలాంటి ముష్కర మోక ఉండాలి. ఇప్పుడు చెప్తాడు చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగదు, దేవుడు నమ్మతగిన వాడు. ఏం చేస్తాడు మరి నమ్మతగిన దేవుడు? మన యావత్ బాధలలో బాధనుందే దేవుడు ఇక్కడ ఏమి సొల్యూషన్ ఇస్తున్నాడు చూడండి. ఆ శోధనల విషయమై దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును ఇది నేను ఆశ్చర్యపోయానండి. శోధనలోకి ఏమండి మన పనిలోకి పంపింది దేవుడే. పనిలోకి వెళ్తున్నప్పుడు అపవాదిగాడు వచ్చి మనల్ని శోధిస్తున్నాడు. శోధిస్తున్నప్పుడు చూసి 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 దేవుడు వచ్చి అంటాడు, మా ఓడినేటి ఎక్కువ శోధిస్తున్నావు. ఎవరు అంటే ఎవరి దగ్గరకు వస్తున్నాడు దేవుడు? ఎవరికి అడ్డుగా నిలుస్తున్నాడు? అపవాది చేత ఆయన నిమిత్తమై శోధింపబడుతున్న వారి దగ్గరికి వచ్చి ఎక్కువగా మనల్ని ఏం చేయనివాడట? శోధింపబడనియ్యడు. ఇంకో మాట అడిగినా, శోధనకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ చెప్తాను ఇప్పుడు దేవుడి గురించి మీకు. మనల్ని శోధించాలి అన్నా, ఇప్పుడు నన్ను కొట్టాలి అన్నా, నన్ను తిట్టేయాలి అన్నా, నా ప్రాణం తీసేయాలి అన్నా పర్మిషన్ ఎక్కడ ఉండాలి? మళ్ళీ దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఈరోజు మరి ఆయన సువార్తకి వెళ్తున్నాడు కదా నాన్నబాబు గారిని, అలా ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలో కొట్టేయాలనుకుంటున్నాం. ఎక్కడ వేయాలి అప్లికేషను? పరలోకంలో వేయాలి దేవుడి దగ్గర. ఇప్పుడు నాన్నబాబు గారికి పర్మిషన్ అయిపోయింది. బాగా వినండి, ఈయన ఇలాగ వెళ్ళిపోతున్నాడు, పర్మిషన్ అయిపోయింది కాబట్టి కొట్టడానికి వచ్చాడు. కొట్టడానికి వచ్చినప్పుడు జస్ట్ దెబ్బల వరకే ఇచ్చేయడానికి పర్మిషను. వచ్చినోడు ఏం చేయాలా? దెబ్బలు మాత్రమే కొట్టాలి. ఆడి కోపం వచ్చి కత్తి అట్టుకుని పొడి చేస్తానంటే, ఎక్కడ వరకు ఇచ్చానో పర్మిషన్ నోరు మూసుకొని అక్కడ వరకు చేయండి, ఎక్స్ట్రాలు చేయకండి. ఆయన ఎక్కువగా ఏం చేయనివాడట? శోధింపబడనియ్యడు. అంటే శోధనలు మనకు వస్తుంటే మన వెనకాల ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ దొరికిందండి నాకు కీ. అంటే దేవుడి ఆదరణ మనకి ఎక్కువగా కావాలి అంటే దేవుడి నిమిత్తమైన ఎక్కువ శోధనలోనికి మనం వెళ్ళాలి. కానీ క్రైస్తవుడు ఏం కోరుకుంటాడు? తండ్రి బయటికి వెళ్తున్నాను తండ్రి, కనీసం పిల్లు కూడా ఎదురు రాకూడదు తండ్రి. అంతే కదండి. ఇప్పుడు పిల్లి ఎదురు వచ్చింది అనుకోండి, ఏది ఇప్పుడు
ఆ ఇష్టం అట, ఏదో లారీ కింద పడిపోతానట. నేను నాకు పిల్లి ఎదురు రాకూడదు, కుక్క ఎదురు రాకూడదు, నాకు మనుషులు ఎవరు ఎదురు రాకూడదు, అసలు నాకు ఒంటి మీద ఎంటుకు కూడా ఊడు కింద పడకూడదు తండ్రి. అంత క్షేమంగా బయటికి వెళ్ళి అంత లాభంగా ఇంటికి. ఇదేం క్రైస్తవ్యం అయ్యా? ఎవరు నేర్పారు నీకు ఈ క్రైస్తవ్యం అని? క్రైస్తవుడు అంటే క్రీస్తు కోసం ఒక వీరుడిలాగా భూమి మీద నిలబడి ప్రకటించేవాడు, బ్రతికేవాడు. తన చుట్టూ ఉన్న సమాజానికి ఎన్ని అడ్డంకులు వస్తున్నా సత్యాన్ని చెప్పేవాడు. మీరు కొట్టండి, తిట్టండి, మీరు చంపండి, మేము మీకేం చేస్తాం? సత్యాన్ని చెబుతాం. మేము నమ్మింది నిజం. మీ యేసుక్రీస్తుల వారు నిజం. ఆయనేమి అనగనగనగనగా ఎక్కడో పుట్టాడట కాదు. ఎక్కడ పుట్టాడో ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ చచ్చిపోయాడో ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ బ్రతికాడో ఆధారాలు ఉన్నాయి. భూమి మీద పుట్టి చచ్చి బ్రతికిన వారిలో ప్రథముడు, చచ్చిపోయి బ్రతికిన వారిలో ఆయన తప్ప భూమి మీద మరెవడు లేడు. ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు పెట్టుకుని ఎవడికి భయపడతావు ప్రకటించడానికి? ఎవడో తూచి బెదిరిస్తాడు. అలాంటి బెదిరింపులు 100 చూసాం. కనుక క్రైస్తవుడు శోధనకి నిలబడినప్పుడు, ఆ శోధనలను పాలు అయిపోతున్నప్పుడు వెనకాలే దేవుడు వచ్చి అపవాదితో గర్జిస్తున్నాడంట. నా కొడుకు ఎంతగా అయితే తట్టుకుంటాడో అంతే నువ్వేం చేయాలి? శోధించాలి. ఎక్కువగా శోధింపబడనీయుడు. ఆ పదం చూసారా? నా గుండెని అసలు హత్తుకుందండి ఆ పదం. ఎక్కువగా శోధింపబడనీయుడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంత శ్రమ భరించగలవో ఎవరికి తెలుసు? అంతేనా? మనం ఎంత శ్రమ భరించగలమో దేవుడికి తెలుసు. అంత శ్రమే మన మీదకి రానిస్తాడట, ఎక్కువ మన మీదకి రానివ్వడట. అంటే పని చేయమని చెప్పింది ఆయనే, పనిలో శ్రమలు వస్తుంటే తోడుగా వెనకాల వస్తున్నది కూడా. బస్ ఎంత బాగున్నాడండి దేవుడు. అంటే దేవుడు నువ్వు వెనకే ఉండాలి, దేవుడు నీకు తోడుగా ఉండాలి, నీ ప్రార్థనలు వినాలి అంటే నువ్వెప్పుడు దేవుడు పనిలో ఉండాలి. చిన్న చిన్నగా పనిలో ఉంటున్నప్పుడు శోధనలు వస్తున్నా వెనకాల కాపుగా ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పానండి, ఒక నైట్ అంతా జర్నీ చేశాను, హైదరాబాద్ వెళ్ళాను, అలసిపోయింది ప్రాణం, రాత్రి అంతా చేశాను, నిద్రలేదు. తిరుగు మరలా వేరే చోట మీటింగ్ అండి. డే అంతా కార్యక్రమాలు అయిపోయినాయి, మళ్ళీ నైట్ మీటింగ్ అందుకోవాలి, కన్ను రెప్ప పడిపోతుంది. అలాగే నెమ్మదిగా స్లోగా వెళ్దామని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్లోగా వెళ్తున్నానండి, నిద్ర వచ్చేయటం వల్ల డేలో నా కారు ఇలా స్లోగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను. హైవేలో, విజయవాడ హైవేలో వెనకాల నుంచి పెద్ద లారీ వచ్చి గుద్దిందండి. వెనకాల నుంచి గుద్దాడు, మమ్మల్ని ఓవర్టేక్ చేయబోయి గట్టి కొట్టాడు. గట్టి కొడితేనండి హైవే మీద కారు ఇలా రింగులు వేసుకుని ఏమంటే అలా తిరిగి సినిమాలో తిరిగితే చూడండి, అలా తిరిగింది. ఇలాగా తిరిగి అక్కడ ఉన్న డివైడర్ని ఢీ కొట్టి ఆ డివైడర్ నుంచి ఎగిరి అవతలకి వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్లో నిలబడింది. నేనే డ్రైవ్ చేస్తున్నాను, నాతో పాటు ఇంకొక 2 ఉన్నారు. కార్ అంతా తుక్కు అయిపోయిందండి. 3 డోర్లు ఎక్కడికెక్కడ లోపలికి అతుక్కుపోయినాయి, వెనకాల ఇరిగిపోయింది, ఫ్రంట్ ఇరిగిపోయింది, లైట్లు పోయినాయి, మిర్రర్లు ఇరిగిపోయినాయి. లైవ్లో దూరం నుంచి ఆ హైవే పక్కన షాపులు ఉంటాయి కదండి, ఆ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు చచ్చిపోయారని. ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు, ఇంక వీళ్ళు చచ్చిపోయారు పాప అని. పెద్దోళ్ళు చూడలేరు కదండి, అవి ఏడ్చుకుంటూ అలాగ వస్తుంది. మేము వచ్చేసరికి ఏడుతుందండి, డోర్ రావట్లేదు, గట్టిగా తనితే డోర్ వచ్చింది. 3 లేచి అలాగ బయటకు వచ్చాం. నిజం చెప్తున్నానండి, చిన్న గీత కూడా మాకు ఎక్కడ పడలేదండి. చిన్న గీత పడలేదు మాకు ఎక్కడ, రక్తపు చుక్క కూడా బయటికి రాలేదు. చూసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమంటే అదే కారులో నేను పెళ్ళికి వెళ్తున్నాను అనుకోండి, పరలోకపు ఆహ్వానం అయిపోయాను. నేను వెళ్తున్నది సువార్తకు కనుక, నేను వెళ్తున్న దేవుడు పనికి కనుక, మా ఓడి వెళ్తున్నాడు కొంచెం కాపాడుకోండి అని దూతలు పెడతాడు. మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఎవరు వెళ్ళినా దేవుడు మనకి కాపలాగా ఎవరిని పెడతాడు? ఆయన ఇచ్చే సెక్యూరిటీ కంటే భూమి మీద ఏ సెక్యూరిటీ మనల్ని కాపాడుతుంది చెప్పండి? కనుక ఒకవేళ నీకు కష్టం వచ్చినా, దేవుడి పనులో శోధన వచ్చినా నువ్వు తట్టుకునే అంతే. ఎవడు నిజంగా చెప్తున్నానంటే, ఆ రోజు నాకు మనసు ఎలా ఉందంటే, మంచి టైటిల్ వేసాను నేను. అది కొత్త ప్రాంతంలో ప్రాణం ఎలాగుందంటే, నేను ఏం జరిగినా సరే వెళ్ళి అక్కడ మాట్లాడాలన్నట్టుగా ఉంది ప్రాణం. ఆ టైంలో ఏదన్నా నాకు మేజర్ అయ్యి కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, నేను వెళ్ళి అక్కడ వాక్యం మాట్లాడలేను. నిజం చెప్తున్నానండి, కారు అలా రోడ్డు నుంచి పక్కకు లాగాం, వెంటనే పక్కన పోలీస్ స్టేషన్లో పెట్టేసాం. వెంటనే అందులో బైబిల్ తీసుకుని రోడ్డుకు వచ్చి మళ్ళీ బస్సు ఎక్కేసిన, నైట్ మీటింగ్కి వెళ్ళిపోయాను. 10 గంటలకు మీటింగ్ అందేశానండి బస్ మీద వెళ్ళి. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం తట్టుకునేంత శోధన తప్ప ఎక్కువగా మన మీదకి దేవుడు రానివ్వడు. పిల్లల్ని షాపుకి పంపుతారండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను.
ఇగో ఇక్కడ పాట పాడింది కదా నాన్నబాబు గారి పిల్ల, ఆ అమ్మాయిని షాప్ దగ్గర పంపించాడు అనుకోండి, వాళ్ళ డాడీ ఏం తెమ్మని పంపుతాడు చెప్పండి? ఏదో సబ్బు ప్యాకెట్ తేమ్మా, షాంపూ ప్యాకెట్ తేమ్మా, అది కూడా పక్కన ఉండి పంపుతాడు ఆయన. అంతేనా? నాన్నబాబు గారు ఒక 1250 రూపాయలు ఆవిడ జేబులో పెట్టి వెళ్ళి ఒక 25 కేజీలు బియ్యం ప్యాకెట్ తే అంటాడా? అంటాడా? తెస్తుంది ఆ పిల్ల? ఎందుకు చెప్పడు చెప్పండి? వాళ్ళ డాడీ ఎందుకు చెప్పడు? ఆ బరువు నా బిడ్డ మొయ్యలేదు, షాంపూ ప్యాకెట్ మోస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ ఏది మోస్తుందో తండ్రికి తెలుసు. మనం ఎంతటి శోధన అయితే తట్టుకోగలమో ఎవరికి తెలుసు? ఎందుకంటే నీ మనసంతా నీకు మనుషుల కంటే ఆయనకే బాగా తెలుసు. కొంతమంది ఉంటారండి, చిన్న కష్టం వచ్చినా సరే ట్యాప్లు ఓపెన్ అవుతాయి, పులోమని వెళ్తానే ఉంటాయి నీళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళకి మరి ఇలా యాక్సిడెంట్లు, కాళ్ళు ఇరిగిపోవడాలు, జైలు అంటే అమ్మ బాబా ఇంకేసుకుని వద్దంటారు వాళ్ళు. ఏమంటే వాళ్ళ మీదకి ఎందుకు రానిస్తాడు ఇలాంటివి? నీకున్న విల్ పవర్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి నీ మీదకి ఏం రాణిస్తాడు? కష్టం, శోధన. అంటే ఎంత బాగా కాపాడుకున్నాడండి దేవుడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాడంటే ఎంత బాగా ఆదరించుకుంటున్నాడు, ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకున్నాడు. మన కెపాసిటీ ఏంటో అర్థం చేసుకుని అంత మాత్రమే శోధించాలంటున్నాడు. అంటే ఎంత ప్రేమండి దేవుడు పనిచేసే వాళ్ళంటే. మీకు అర్థమవుతుందా? ఎంతగా ఆదరిస్తున్నాడండి దేవుడు, ఎంతగా తోడుగా వస్తున్నాడండి. మీకు మంచి మాట చూపిస్తాను. ఎవరికి ఆదరణ దక్కుతుంది అంటే ఎవరైతే బాగా ఆయన కోసం శ్రమ పడుతున్నారో ఆ శ్రమ పడుతున్న వాళ్ళకే ఎక్కువ ఆదరణ దేవుడు చూపిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఏమంటే జాగ్రత్తగా రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక చూద్దామండి. ముందు రెండో పత్రిక చూద్దాం. రెండో పత్రిక మొదటి అధ్యాయం, రెండో పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఇదిగోనండి, పౌలు గారు అంటున్నారు, సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఇదే టైటిల్. ఇప్పుడు చెప్పాను చూడండి టైటిల్. ఎవరిని ఆదరిస్తాడట? ఎవరిని ఆదరిస్తాడు? ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరిని నేను ఆదరిస్తాను అంటున్నాడు అంటే శ్రమలలో ఉన్న వారిని. పౌలు గారు అంటున్నారు, మేము శ్రమలలో ఉన్నాము కనుక దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. తన కోసం శ్రమ పడుతున్న వాళ్ళు ఎవరినైనా ఆయన ఏం చేస్తాడట? ఆదరిస్తాడు. అంటే దేవుడు నీ ప్రార్థన వినాలి అన్నా, దేవుడు నీ కుటుంబాన్ని తోడుగా ఉండాలి అన్నా, నీ ఆత్మీయ జీవితం బాగుండాలి అన్నా ఒకటేనండి, మీరు మనుషుల్ని చూడకండి, మనుషుల యొక్క మాటలు వినకండి. ప్రభు కోసం మీ శక్తి లోపం లేకుండా మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి. కష్టపడండి, దేవుడి కోసం శ్రమపడండి, దేవుడి కోసం మంచి మంచి కార్యాలు పెట్టుకోండి. నేను దేవుడి కోసం ఎన్నో గొప్పవి చెయ్యాలని పూనుకోనండి. అలా నువ్వు దేవుడి కోసం ఏవో చెయ్యాలనుకుంటున్నప్పుడు నువ్వు దేవుడి పని అంటేనే కష్టాలతో కూడుకున్నది. ఆ కష్టాలలోనికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను బాగా ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. కష్టాలు అంటేనండి ఏమంటే శరీర కష్టాలు ఒకటే కాదు, మానసిక కష్టాలు కూడా ఉంటాయి. అంతేనా? కుటుంబాన్ని నడిపే యజమానుడు అన్న బాగున్నారా అని అడగండి, ఏం చెప్తాడు? ఇంత పొడుగు చేటభారతం చెప్తాడు. ఈఎంఐల దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, ఏమండి ఇల్లు దగ్గర నుంచి, ఆవిడ గారు అడుగుతున్న బంగారపు నగల దగ్గర నుంచి, ఏం సుఖం ఏం చెప్పను బ్రదర్, లాగుతున్నాను అలాగా అంటాడు. అంటే ఏమున్నాయి ఇప్పుడు ఆయనకి? ఏమున్నాయి? ఎంతమందిని లాగుతున్నాడు? ఎంతమంది లాగుతున్నాడు? నలుగురున్న కుటుంబంలో ఉన్న యజమానుడికి ఇలాగుంటే సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు ఉంటాడు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి సంఘంలో? ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. 100 × 4 అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 400 మంది. నలుగురిని లాగడానికే నీకు ఇలాగుంటే 400 మందిని లాగుతున్న ఆయనకి ఎలాగుంటుందో ఆలోచించు. ఒకడు అలాగే వెళ్దామంటాడు. ఇశ్రాయేలు నడిపించాడు కదా ఎవరు? మోషే గారు.
ఒకలా ఇద్దరా? తెల్లారైతే ఒకడు కీరకాయలు అంటాడు, ఒకడు దోసకాయలు అంటాడు, ఒకడు ఉల్లిగడ్డలు అంటాడు, మేము కుండల దగ్గరే కూర్చుని తిన్నామంటాడు ఒకడు. తలపోటండి మోషే గారు. అమ్మ బాబో, ఇరిటేట్ అయిపోయి అనకుండా మాట్లాడేశాడు ఆయన. ఇరిటేట్ అయిపోయాడు, అలా ఇరిటేట్ చేశారండి. కుటుంబాన్ని నడిపిస్తున్న నీకే నలుగురితో భారంగా ఉంటే సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు. ఓ పక్క తన కుటుంబాన్ని చూసుకుంటూ, ఓ పక్క సంఘానికి వస్తున్న సహోదరుల క్షేమం చూసుకుంటూ, ఓ పక్క దేవుడి పనులు అనుకుంటూ, ఓ పక్క ఆర్థిక కష్టాలు, ఆయన కుటుంబపరమైన కష్టాలు, ఓ పక్క ఏమో సంఘానికి సంఘం వల్ల వచ్చే ఆర్థిక కష్టాలు, ఇవన్నీ తట్టుకొని సేవకుడు అలా లాగుతున్నప్పుడు నువ్వు ఒకటే గమనించాలి. కుటుంబాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఇంత ఇరిటేట్ అయిపోతుంటే 400 మందిని, 150 మందిని, లేదా 50 మందిని, 100 మందిని ఆయన ఎలా నడిపిస్తున్నాడు అంటే, మీకు తెలియని సీక్రెట్ ఏంటి చెప్పనా? నువ్వు ఎంత పని భారం ఎత్తుకుంటే, నువ్వు ఎంత కష్టాలు పడుతుంటే అంతగా దేవుడి ఆదరణ నీకు దక్కుతుంది. కింద చెప్తాడు చూడండి, ఇప్పుడు అది ఎంత బాగుంటుంది చూడండి. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలలో మా యందు ఎలాగో విస్తరించుచున్నవో. చూసారా, శ్రమలు ఏం చేసుకుంటున్నారా వీళ్ళు? విస్తరింప చేసుకుంటున్నారా? చాలండి బాబు, ఇంకా ఈ సంఘం కట్టేవాడు చాలండి, ఇంకా ఈ శ్రమ చాలండి బాబు, నాకు వద్దండి అన్నాడు పౌలు గారు. కాదట, శ్రమలు విస్తరింప చేసుకున్నాడట. అంటే శ్రమలు విస్తరింప చేసుకోవడం అంటే పని ఎక్కువ పెట్టుకున్నాడట, శ్రమలు ఎక్కువగా వచ్చేస్తున్నాయట. ఏం జరుగుతుంది చూడండి, శ్రమల యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు. అంటే ఎక్కువ ఆదరణ కావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు చెప్పండి అందరు గట్టిగా. ఎక్కువ శ్రమలు పడాలి, అంతేనా? ఎక్కువ ఆదరణ కావాలంటే ఎక్కువ శ్రమలు పడండి, ఎక్కువ పని పెట్టుకోండి. నన్ను అలాగ అంటున్నారు, వీళ్ళు ఇలాగ అంటున్నారు, వాళ్ళు అది వద్దన్నారు. ఇవన్నీ చెప్పకండి దేవుడికి, దేవుడికి నచ్చవి, మీకు తెలియదు ఇవి. మనుషుల మాటలను బట్టి పని మానేసే వాళ్ళు ఉంటారు. చక్కగా నాకు తెలిసిన ఒక ఆయన అండి, బాగా మీటింగ్లు పెట్టేవాడండి. ఫస్ట్ మీటింగ్ సూపర్ సక్సెస్ అయిపోయింది, రెండోది సూపర్ సక్సెస్ అయింది, మూడోది పెట్టాడండి. మూడోది పెట్టినప్పుడు భోజనాలు సరిగా అవ్వలేదు. భోజనాలు సరిగా అవ్వకపోతే ఎవరో వచ్చి అన్నాడట, ఏం పెడుతున్నావు మీటింగ్లో అన్న, పప్పు వేసి పెడుతున్నావు, సారేసి పెడుతున్నావు అన్నాడట. హట్ అయిపోయాడండి. నేను నా డబ్బులతో 1000 రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతుంటే భోజనాలు బాగోలేదు అన్నాడు. ఇంకంతే, నేను జీవితంలో మీటింగ్ చేయను అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళతో నువ్వు భోజనాలు బాగోలేదని నీ మనసును కకలావికలం చేయడానికి, నీతో పని ఆపించేయడానికి ఆడితో డైలాగ్ వేసింది ఎవరు? ఇప్పుడు నువ్వు వీడిని చూసావు కనుక పడిపోయి, వాడిని చూస్తే ఒరే ఈసారి బాగోలేదు అన్న కదా, నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ వేస్తాను రా అన్నావు అనుకోండి. అప్పుడు ఆడికి ఎలాగుంటుంది? అమ్మ బాబు వీడు పడేవాడు కాదని నిన్ను వదిలేస్తాడు. ఎందుకంటే ఆ టైం వేస్ట్ చేసుకోడు కదా. నేను ప్రతిదీ వచ్చినో చెప్తాను. అపవాది గర్జించే సింహము వల్లే ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు పని అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తాడు? నీ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటాడా? అమ్మ బాబాయ్, ఆడికి ప్రపంచం చిన్నదేంటి? మమ్మల్ని కొట్టాడు 2 నైనా కొట్టరా, మేము ప్రకటిస్తాం రా, నన్ను వీడితో వేస్ట్ అని వెళ్ళిపోయాడు. అలా నువ్వు తెగించే దేవుడి కోసం, అలా నువ్వు నిలబడిపో దేవుడి కోసం, అలా నిలబడే శక్తి కూడా నీకు ఎవరిస్తానంటున్నారు? దేవుడే. శ్రమలు విస్తరిస్తుంటే ఆయన యొక్క ఆదరణ విస్తరిస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆదరణ పొందే మార్గం ఏంటి చెప్పండి? కొంతమంది బాధపడినట్టు చెప్తాను, ఎక్కువ మోకాళ్ళు వేస్తే ఎక్కువగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇది ఒక నమ్మకం ఉంది క్రైస్తవ్యంలో. మోకాళ్ళు నల్లగా అయిపోవాలట, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడట? ఆ నల్లగా మచ్చలు పడిపోదురు అలా అదే కాళ్ళతో నడుచుకుని సువార్తకు పోరాదు. ఎవడో ఒకడన్నా మారతాడు, ఎవడో ఒకడైనా ప్రభుని తెలుసుకుంటాడు. ఏమంటే బైబిల్లో లేనివి చెప్పారండి. నేను ఎవరిని విమర్శించడం లేదు, బైబిల్లో లేనివి చెప్పారు నీకు. ఎక్కడని చెప్పు? నువ్వు మోకాళ్ళు వేసి 24 గంటలు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడని ఒక్క వచనం పట్టుకునండి. ఎవరైనా ఒక్క వచనం, అది నమ్మిన వాళ్ళు కానీ అది చెబుతున్న వాళ్ళు కానీ ఒక వచనం పట్టుకునండి. నేను ఎంతసేపు చెప్పిన ప్రసంగం తప్పని చెప్పండి. పని చేస్తేనే ఆదరణ, శ్రమలు పడితేనే ఆదరణ, దేవుడి కోసం నువ్వు కష్టపడితేనే ఆదరణ, అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏమంటే ఇది మీకు అర్థం కావడానికి ఈజీగా ఒక ఉదాహరణ చెప్తాను నేను. లోకంలో
ఇంట్లోనండి పిల్లలు ఎదిగొచ్చిన పిల్లలు పని చేయాలని తల్లిదండ్రి కోరుకుంటాడు. తండ్రికి సహాయపడాలి. పొలం పని చేస్తున్నారు అనుకోండి, ఒరే పొలానికి రారాదురా, పొలంలో పని చేయరాదురా అంటాడు తండ్రి ఎదిగొచ్చిన కొడుకుని. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు అండి, ఈ ఎదిగొచ్చిన కొడుకుల్లో పెద్దోడు పనికి వెళ్ళాడు అనుకోండి, తండ్రితో పాటు కష్టపడుతున్నాడు అనుకోండి, చిన్నోడు ఇంట్లో కూర్చొని ఫోన్ నొక్కుకున్నాడు, ఏదో గేమ్స్లో ఆడుకుంటున్నాడు ఇటు ఆన్లైన్లో. తండ్రి పెద్ద కొడుకు ఇంటికి వచ్చారు అలాగా ఏమండి, ఉదయం అంతా కష్టపడి పొలంలో పనిచేసి ఇంటికి వచ్చారు. ఏమండి భార్య తల్లి అగ్గగ్గలాడిపోద్ది ఎవరిని చూసి. పొలంలోంచి వచ్చిన ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఏమండి నీళ్ళు ఇచ్చేస్తుంది కొడుక్కి. అమ్మ బాబాయ్ ఈడు కూడా ఎండలో పని చేయించేశారండి, నీరు ఆడికి టవల్ పెట్టి తుడిచేస్తుంది. ఏం చేయమంటావు నాన్న, ఏం తాగుతారా, టీ తాగుతావా, ఏమంటే డ్రింక్ తెప్పించమంటావా, ఏమన్నా వండమంటావా, ఎవరిని అడుగుతుంది? గేమ్స్ ఆడుతాను వండా ఎవరిని అడుగుతావు చెప్పాలి నాకు. పని చేసి వచ్చినోడిని. మరి దేవుడు నేను ఎక్కడికి వెళ్ళాను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, నిన్నెందుకు చూస్తాడు? తెల్లవారు లేస్తే ఏమంటే శత్రుమూకలు దాడి చేస్తున్నా సువార్త అనుకుంటూ సభలు అనుకుంటూ ఊరూర పడి తిరుగుతుంటే నా కొడుకు ఏం చేస్తున్నారా ఇంట్లో అని అండా నిన్ను. భూమి మీద తల్లి తండ్రి అంటుంటే దేవుడు అండా. ఇవి అర్థమైన నీకు దేవుడు ఎందుకు అర్థం అవటం లేదు? ఏమంటే బుర్రల్లోనండి వాక్యానికి విరుద్ధంగా ఏవో అలా పెట్టారండి, అవే నమ్ముతున్నారండి. ఆ మోసలో నుంచి, ఆ ఆచారంలో నుంచి, వాక్యంలో నుంచి ఎన్ని వచనాలు చూపించినా బయటకు రావటం లేదండి. పిల్లరా, ఒకటే దేవుడు చెప్పింది బైబిల్లో, అంచె దినమున నా మాటే నీకేం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడండి, ఇటు చాలా భక్తిపడండి, యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తాడన్న అని అనుకుంటున్నారేమో మీరు. ఆయన వాక్య రూపంలో ఇప్పుడే నీ మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యమే నీకు తీర్పరి. నువ్వు బైబిల్లో సువార్త ప్రకటించండి అని ఉన్నప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకపోతే ఆ వాక్యమే అంచెదినాన్ని తీర్పు తీరుస్తుంది. నేను రాశాను, వీడు పట్టించుకోలేదు. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, గవర్నమెంట్ కొన్ని జీవోలు చేస్తుంది. జీవో అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో వచ్చిన తర్వాత ఆ జీవోకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావనుకోండి, చట్టం నిన్ను ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను శిక్షించింది ఎవరు? వచ్చిన చట్టమే నీకు ఏం చేసింది? శిక్ష వేసింది. అలాగే లేఖనాలు నీ మధ్యలోకి వచ్చాయి, వాక్యం నీ మధ్యలోకి వచ్చింది, నువ్వు పట్టించుకోవాలి అంటున్నావు. నాకు ఎవరో చెప్పారంటున్నావు, లేఖనాలు ఎన్ని చెప్పినా నేను మారనంటున్నావు. అప్పుడు ఈ లేఖనమే నీకేం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. కనుక దేవుడు ఆదరణ మీకు కావాలా? మళ్ళీ చెప్తున్నానండి, మన యావత్ బాధలలో ఆయన ఏం చేస్తాడు? బాధ నొందుతాడు. కొంచెంగా చిన్నగా దేవుడు పని పెట్టుకోండి, దేవుడు పనిలోకి దిగండి. మీ కుటుంబమా మీరా కంటికి రెప్పలా గుండెల్లో పెట్టుకుని కాచుకుంటాడు దేవుడు. మళ్ళా చెప్తున్నాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మిమ్మల్ని. నువ్వు దేవుడు పని చేస్తే, ఆ దేవుడి కోసం ఏదైనా చిన్నపాటి శ్రమ పడుతుంటే, తల్లి చూసారు ఇందాక కష్టపడి ఎండలో పనిచేసిన వచ్చిన కొడుకు రాగానే నీళ్ళు ఇచ్చి ఏం తాగుతావు, ఏం తింటావని అగ్గగలాడిపోయిందే. నువ్వు పని చేస్తే కూడా భూమి మీద ఆయన కోసం దేవుడు కూడా నిన్ను చూసి అలాగే ఆనందపడిపోతాడు, నిన్ను చూసి అలాగే సంతోషపడిపోతాడు. ఏం కావాలో చెప్పు కొడుక అంటాడు నిన్ను. భూమి మీద ఉన్న ఏదైనా సరే పట్టుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. ఏం కావాలో చెప్పునైనా, ఏం కావాలో చెప్పునైనా, నా కొరకు బ్రతుకుతున్నావు కొడుక నువ్వు. చరిత్ర తలుచుకోండి, బైబిల్లో దేవుడి కొరకు బ్రతికిన భక్తుల చరిత్రలు జ్ఞాపకం చేసుకోనండి. యెహోషువ ఏం కోరుకున్నాడు? తండ్రి నీ పని చేస్తున్నాను, నీ కొరకు బ్రతుకుతున్నాను, నాకు యుద్ధంలో చిన్న అవసరం పడింది. ఏంటి అవసరం? చిన్నదా? సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలంటే ఓకేనాయనా నా కొడుక, నా కోసం యుద్ధాలు చేస్తున్నావు నాయన, ఆపేస్తాను. ఏటు దేవుడు? ఏలియా ఏమంటే ఆహాబ్ మీద యెజెబెలు మీద యుద్ధం చేస్తూ ఒక్కడైపోయి ప్రవక్త రోజు యెజెబెలు తరుముతుంటే ఎక్కడో దూరంగా పారిపోయి కరువు వచ్చిన ఆ దేశానికి దూరంగా ఉంటే ఏమంటే కాకులతో వాళ్ళ దగ్గరికి ఏం పట్టుకెళ్ళాడు? ఆహారం పట్టుకెళ్ళాడు. మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయో లేదో? దేవుడు కొరకు నువ్వు నిలబడతాను అంటే నిన్ను చాలా గొప్పగా ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు.